ఫండమెంటల్ కాన్సెప్ట్ అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్ ఇస్తాడు. ఆ కాన్సెప్ట్ తెలుస్తాయి ఈరోజు. బుద్ధుని అష్టాంగ యోగం, పతంజలి యోగ సూత్రాలు చెప్పారు. అది ఫండమెంటల్ కాన్సెప్ట్. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధానాన్ని ఎంచుకున్నాడు. అలాగే ఆది శంకరాచార్యులు సాధనాలు సృష్టి ఎవరు చెప్పారు, అది ఫండమెంటల్ కాన్సెప్ట్. అలాగే కపిల మహర్షి గారు ఆయన కూడా తాపత్ర ఎవరు చెప్పారు, ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్. అలాగే పంచవింశతి అని చెప్పేసి కపిల మహర్షి గారు చెప్పారు. త్రివిధ పురుష అత్యంత నివృత్తిగా అత్యంత పురుషార్థ ఒక స్టేట్మెంట్ చెప్పారు. అలాగే జ్ఞానాముక్తి రెండవ స్టేట్మెంట్ చెప్పారు. అవన్నీ మనం ఈరోజు దుఃఖాన్ని కారణం ఏంటి? అవిద్య. అవిద్యను పోగొట్టాలంటే విద్యను సరైన విద్యను నేర్చుకోవాలి. సరైన విద్యని మనం విద్యను నేర్చుకుంటున్నాం, ప్రపంచ విద్యలు అన్నీ నేర్చుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక విద్య వచ్చేది మనకు తెలియదు. నేర్చుకోవాల్సింది ఈ విద్య మౌలికంగా మొట్టమొదట ప్రతి మానవుడు నేర్చుకోవాల్సింది ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనించాలి. చదువును చదవనేలా, సన్యాసి కాలేలా, మతంలో ఈ చావనేలా, చావు పుట్టుకలే చదివేలా చదవడం. ఈ ప్రపంచం చదువులే చదువుతూ ఉన్నాం. ఏది చదువు చదివాడు వేమన, ఏ చదువు అయితే చావు పుట్టుకలు జ్ఞానాన్ని అందిస్తుందో అది మాత్రమే చదువు. అంటే ఆ చదువు నేర్పించాడు బ్రహ్మశ్రీ సుభాష్ చౌదరి గారు. మనందరికీ అష్టాంగ యోగం ఎందుకు చెప్పాడు? ఆయన ఆచరించి తన బుద్ధుడయ్యాడు, తన బుద్ధిని వికసింప చేసుకున్నాడు. అసలు బుద్ధుడు అంటే ఏంటి? ధ్యానం చేయడం వల్ల యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుంది? శరీరం అనారోగ్య సమస్యలతో నిండి ఉంటుంది, మనస్సు అశాంతిగా ఉంటుంది, స్థిరత్వం అవుతాయి. ధ్యానం చేయని మనస్సు, ధ్యానం చేయని శరీరం అనారోగ్య సమస్యలతో నిండి ఉంటుంది. ధ్యానం చేయని మనస్సు అశాంతితో నిండి ఉంటుంది, చంచలత్వం స్థిరత్వం ఉంటుంది. అలాగే ధ్యానం చేయని బుద్ధి మాన్యత ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతారో అప్పుడు మీ శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి వికసిస్తుంది. ధ్యానం చేయవలసింది అప్పుడు మనం అంతరాత్మ స్థితిలో వెళ్తున్నాం. బుద్ధుడు చెప్పాడు అష్టాంగ యోగంలో మొట్టమొదటి ఏం చెప్పాడు? నీ దృక్పథాన్ని మార్చుకో. మనం ఎందుకు చూపిస్తున్నాడు? వాడు శరీరాన్ని దృక్పథాలతో చూపిస్తున్నాడు. ఆ దృక్పథాన్ని సరి చేసుకోమంటున్నాడు. అలాగే మానవుడు సరికాని సందర్భాలు పెడుతున్నాడు, సరికాని ఆలోచనతో జీవిస్తున్నాడు. ఆలోచన సరి చేసుకోమంటున్నాడు. సరికాని ఆలోచన ఉన్నాక తీస్తూ ఉన్నాడు. విజయ్ కుమార్ ఆయనతో పాటు మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మనం ఎక్కువ చేస్తున్నాం అర్థం లేదు. ఎప్పుడైతే పత్రిక గారు పరిచయం ఉన్నారు, పత్రిక గారు మండలం 93 అక్టోబర్ 31 తారీఖు అనంతపూర్లో కలవడం జరిగింది. అక్కడ 10 నిమిషాలు అది కర్నూలు తర్వాత సెకండ్ వర్క్షాప్ 93. అంతవరకు మిత్రుడు నరసింహయ్య గారు, ఆయన వయసు 85 సంవత్సరాలు. ఆయన 6 months నుండి ధ్యానం చెప్పేవాడు. ధ్యానం చేసే వ్యాపారం పెన్షన్తో కూడిన వ్యాపారం చేస్తున్నాం. ఈ పెన్షన్ ఏ రోజు అతను పూర్తి చేసుకోవాలి, రోజు ధ్యానం చేయి అని చెప్పేవాడు. నేను వినేవాడిని కాదు, నేను చెప్తూనే ఉండేవాడు. నేను నిద్ర
ఏమంటే ఏంటి కూడా అడగలేదు. 6 months చెప్తూనే ఉన్నాను. 30 తారీఖున చెప్పాడు, 31వ తారీఖున అంటే పక్షాలు అంతా కూడా చెప్పాను. ఆ రోజు అడిగాడు ధ్యానం చేయాలి. ఆయన ఇంకొక వివరాలు తెచ్చుకొని ఆయన గొడవలు అందుకు వెళ్తే ఈ గురువు అంటే ఎలా ఉంటాడో మనం ఊహించుకోలేదు. వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాడు, కట్టం ఉంటుంది అని నామాలు చెప్పేసి అనుకుని వెళ్ళారు. అక్కడ ఆయన డిఫరెంట్ అనుకుంటాడు. జీన్స్ ప్యాంట్ టీ షర్ట్. నేను చెప్తున్న విషయం ఏంటి, ప్రజలో చెప్తూ మధుమోత్సవం ఎంతో ఉన్నాయి. అశోక్ తక్కువ ప్రజలో ఉందాం గోడు ఉందాం ప్రజలు కూడా మధ్య సంప్రాప్తి సన్నిహితే కాదు చెప్పి శ్లోకం చెప్తూ శ్లోకం ప్రతి పదానికి వినవలసి అర్థం చెప్తూ ఉంటాడు. అంతవరకు నేను కూడా సుప్రస్తుగా చెప్పినటువంటి ప్రావైతంగా చెప్పిన మధ్యలో నేను కూడా చక్కగా పూజ చేసుకున్నాను. చెప్తూ ఉన్నాడు. సో ప్రతిరోజం అంటే భరించడం అంటే ఏంటి, భరించడం అంటే ధ్యానం చేయడం అని చెప్పాడు. గుణం అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను ఎప్పుడు ప్రపంచం కేంద్రీకరించబడదు. ఇంద్రియాలకు అవసరం ప్రపంచంలో ఉన్నప్పుడే ఇంద్రియాలు ప్రపంచం కేంద్రీకరించి ఇంద్రియాలకు అవసరం ప్రపంచంలో అవసరం లేనప్పుడు ఇంద్రియాలు అంతర్ముఖం చేసే ధ్యానం ద్వారా ధ్యానం చేసి గోవిందుడనే ఆత్మవాదాన్ని తెలుసుకో. భజించడం అంటే ధ్యానించడం. ధ్యానించడం ద్వారా నువ్వు గోవిందుడనే ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్నావు. నీలోనే ఉన్నాడు గోవిందుడు, ఆత్మరూపంలో నీలోనే ఉన్నాడు. సంప్రాప్తే సన్నిహితే కాదు చెప్పి గోవిందుడు. సంప్రాప్తే సన్నిహితే కాదు చెప్పే సమయం ఎక్కడైనా రావచ్చు. ఆ సమయం ఆసనం అయ్యేలోగా నువ్వు సిద్ధంగా ఉండాలి. సన్యాసి ఎప్పుడు ఆలస్యంగా ఎప్పుడు రాజ్యాంగ సూత్రం నారాయణంగా వడ్డించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ పాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. మన దివ్య లింగం ద్వారా చూశాడు. ఆ సన్యాసి చూస్తుంది పైకి పాడుకుంటే గోడంతో దొంగ ఉంది, జ్ఞానం లేని వాడు స్పీడ్సి చెప్తూ ఉన్నాడు. సంప్రాప్తే సన్నిహితే కాదు చక్కగా పాడుతూ ఉన్నాడు. దాన్ని బాగానే ఉంది, కానీ దారి చూపదైనా నువ్వు చెప్పే ఆసనం ఇవన్నీ దారి చూప. దారి చూపేది ఒక ఆత్మజ్ఞానం మాత్రమే. ఆత్మజ్ఞానం ఎక్కడ వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. అలాగే రోజు మనం కృత్రిమాలను హెచ్చరించినట్టే ప్రతి ఒక్క శ్లోకాన్ని మనం ప్రతి జన్మలో వస్తున్నాం పోతున్నాం తెలియడం లేదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జగదే శయనం ఏ సంసారే బహుదోషాలే కృపయా పాలే బాహ్యం కూడా ముంచు వేడుకుంటున్నాడు. భగవంతుడా ఈ యొక్క జన్మ చక్ర బంధువులు బయటపడి ఎంతగానో నేను వస్తున్నాను పోతున్నాను, ఇష్టం వస్తున్నాను పోతున్నాను, ఇలా ఎంతగానో రావాలి. ఇక్కడ ఎవరు ఏ దేవుడు వచ్చి మనం బయటపడి మనకు మనగా ధ్యానం చేసి మన ఆత్మ చేసుకుని మనం ఈ జన్మ చక్రం బయటికి రావాలి. ఏ భగవంతుడు